सहनाववतु। ఈరోజు మన ఎపిసోడ్ ఆవుదన్ జిహాడ్. అవును, ఆవుదన్తో కొంతమంది జిహాడ్ చేశారు. దాని గురించే వీడియో అనమాట. సరే, ఇక విషయానికి వస్తే, అది 1978వ సంవత్సరం. బల్గేరియాకు చెందిన జార్జ్ మార్కో ప్రశాంతంగా తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనక గొడుగు పట్టుకొని వస్తున్న ఓ వ్యక్తి పొరపాటున మార్కో కాలికి తన గొడుగు అంచును తగిలిచ్చాడు. పోనీలే అని వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. ఇది జరిగి సరిగ్గా 3వ రోజు మార్కో హాస్పిటల్లో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు. ఇదేంటిది అన్న అనుమానంతో, అలాగే మన మార్కో కూడా గూఢచార వ్యవస్థకి సంబంధించిన వాడు, లండన్లో ఉంటున్నాడు. సో అనుమానం అనేది వస్తుంది కదండి. ఈ అనుమానంతో జాగ్రత్తగా పోస్ట్ మార్టం చేస్తే కాలు వెనక భాగంలో, అంటే మన పిక్క వెనక భాగంలో ఒక బియ్యపు గింజ అంత ప్లాటినం మరియు ఇరీడియం కలిపి చేసిన పల్లెట్ దొరికింది. దాంట్లో రెసిన్ అనే ఒక విష పదార్థం కూడా దొరికింది. కాస్త తరిచి ఆలోచించి చూస్తే ఈ విష పదార్థం చాలా భయంకరమైంది. చాలా తక్కువ మోతాదులో మన దేహంలోకి వెళ్ళిన మన బాడీలో సెల్స్ ప్రోటీన్ని తయారు చేసే వ్యవస్థని ఇది సర్వనాశనం చేస్తుంది. తద్వారా ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయి మనిషి చాలా తక్కువ వ్యవధిలో చచ్చిపోయి, ఇటువంటి ఒక భయంకరమైన పదార్థాన్ని వాడటం మన బయోటెర్రరిజం లేదా ఈ అసాసినేషన్లు వీటిల్లో ఇదే మొదటిసారి అనమాట. కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్న గూఢచార వ్యవస్థ అంతటికి వెన్నులో వణుకు పుట్టించింది. ఇంతకీ ఈ విషయం, అంటే ఈ పర్టికులర్ విష పదార్థమే ఎందుకు అంత భయం వేసింది అంటే, దీన్ని తయారు చేయటానికి కావాల్సిన పదార్థం, ముడి పదార్థం మన ఆముదం గింజలు. అవును, అంత విరివిగా చాలా తేలిగ్గా దొరికే ఆముదం గింజల్లో ఇంత భయంకరమైన విష పదార్థం అనేది ఉంది. ఇది ఎంత ప్రమాదకరమైందంటే, ఈ రైసిన్ అనేది మన నోటి ద్వారా తీసుకున్న, లేదా మన రక్తంలో కలిసిన, లేదు కనీసం పీల్చినా కానీ మన ప్రాణాలని ఇది హరించేయగలదు అనమాట. అంత భయంకరమైన పదార్థం ఇది, అంత తేలిగ్గా తయారు చేయగల పదార్థం ఇది. సో ఇంతకీ ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానా అంటే, ఇక్కడ ఇంకో కథ చెప్పాలి. ఏటీఎస్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, గుజరాత్ వాళ్ళు ఏం చేశారంటే, సడన్గా హైదరాబాద్కి చెందిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయీద్ అనే ఒక 35 ఏళ్ల వైద్యుడిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈయన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈయన ఇంట్లో పెద్ద మొత్తంలో దొరికిన ఆముదం గింజలు. తర్వాత ఈయన దగ్గరున్న ఒక రహస్యమైన ల్యాబ్. సో తన ఇంట్లోనే ఒక చోట ఈ రేసిన్ తయారు చేయడానికి ఒక ల్యాబొరేటరీని తయారు చేసుకున్నాడు. చాలా పెద్ద మోతాదులో రేసిన్ని తయారు చేశాడు అనమాట. ఈ అహ్మద్ మొయినుద్దీన్తో పాటు ఐ థింక్ ఆజాద్ సులేమాన్ అండ్ మొహమ్మద్ సుఫైల్ ఖాన్ అనే ఇద్దరు ఉత్తరప్రదేశ్ అటువైపు చెందిన వాళ్ళు కూడా ఈయనకి సహచర్యం చేస్తున్నారు. వీళ్ళేంటంటే సమాచార సేకరణ మరియు ఆయుధాల సరఫరాలో ఈయనకి సహకరిస్తూ ఉన్నారన్నమాట. ఈ నిందితులు భారీ జనసంచారం ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఢిల్లీలో ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్లో నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నోలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం, ఇటువంటి వాటిని టార్గెట్ కింద ఎంచుకున్నారన్నమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఈ రైసిన్ అనే విష పదార్థాన్ని, ఇందాక చూసాం కదా, ఒక చిన్న పల్లెట్తో మనిషి 2-3 రోజుల్లో చచ్చిపోతాడు. అటువంటి విష పదార్థాన్ని జనసంచారం ఎక్కువగా ఉండే చోట్ల, ఈ వాటర్ ట్యాంకుల్లోనో లేదంటే ఎక్కువ మనుషులు తిరిగే చోట ఆ పళ్ళ మీద చల్లేయటం ఏదో చేద్దామని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. కాకపోతే మన పోలీసు వాళ్ళు, మన భద్రతా వ్యవస్థ కూడా తక్కువే అని తినలేదండి. ఈ కోఆర్డినేటెడ్ ఇంటెలిజెన్స్ అలాగే డిజిటల్ ఫోరెన్సిక్స్ సహాయంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు ఈ ఆయుధాల సరఫరా చైన్ ఏదైతే ఉందో దాన్ని, తర్వాత వీళ్ళు డ్రోన్ల ద్వారా అక్రమంగా సరఫరా చేసిన ఆయుధాలని, ఆ తర్వాత ఈ ఆముదం గింజలు
కొనటం. ఎందుకంటే ఈడేం తక్కువ కొనలేదు. ఎలా కొన్నాడు, ఇవే పర్టికులర్‌గా ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు అనేవి పట్టుకొని చాలా త్వరగా ఎలాంటి నష్టం జరగకుండా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుజరాత్ వాళ్ళు వీడిని లోపలేశారు. సో దాడులు జరిగే ముందు పెట్టుకునేవి ఆ లొకేషన్లు, వాటికి సంబంధించి ముఖ్యమైన సాక్ష్యాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా ఈ సమయానుకూల చర్య వల్ల చాలా ఘోరమైన ఉగ్రదాడి అడ్డుకోవటంలో మన గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా దేశాన్ని మళ్ళీ పెద్ద సంక్షోభం నుంచి కాపాడారు. సరే, ఇక ఈ విషయానికి వస్తే మనం దీంట్లో జరగాల్సిన కొన్ని పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలి. రైసిన్ అనేది వాసన రుచి లేని చాలా ప్రాణాంతకమైన సబ్స్టెన్స్. ఇది నిశ్శబ్దంగా మరియు గుర్తించలేని విధంగా మనం ప్రయోగించవచ్చు ఎవడి మీద అన్న. కాబట్టి ఒకవేళ ఈ కుట్ర విజయవంతమైతే బిజీగా ఉండే మార్కెట్లో వేలాది మంది తెలియకుండానే విషం వలయంలో చిక్కుకునేవాళ్ళు, చనిపోయేవాళ్ళు కూడా. మీరు ఊహించండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరో ఏదో ఆ టైంకి ఆ మార్కెట్లో వెళ్ళారు, ఏ చాటో తిన్నారు లేదా ఏ పానీపూరినో తిన్నారు, ప్రశాంతంగా ఇంటికి వచ్చారు, 3వ రోజు ఎందుకులేండి. ఇలాంటి దరిద్రమైన ఒళ్ళు వణికిపోయే విషయం నుంచి ఏటీఎస్ వాళ్ళు మనల్ని కాపాడారు ఒక రకంగా. సో ఈ పర్టికులర్ విషయాన్ని మనం ఇలా ఉంచితే మనం సమాజంగా కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే బయోసెక్యూరిటీ చట్టాలు మనవి కరెక్ట్గానే ఉన్నాయా, తర్వాత చూడటానికి పర్టికులర్లీ డ్యూయల్ యూస్ పదార్థాలు అంటే ఇప్పుడు మనకి చూడటానికి ఆముదం గింజలు, ఇవి యాక్చువల్గా మనం ఆముదం చేయడానికి వాడటం, అలాగే దీంట్లోంచి రైసిన్ కూడా తీయచ్చు. మీకు గుర్తుంటే 2-3 ఏళ్ల క్రితం మన జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు గసగసాల గురించి కూడా ఇలాంటి ఒక ఇష్యూనే జరిగింది. సో ఇలాంటి విషయాల్లో జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడన్నా చూస్తే లేదా ఇలాంటిది ఏదన్నా డౌట్ వస్తే ఖచ్చితంగా మనం విజిల్ బ్లోవర్స్గా అయితే ఉండాలండి. అలాగే మన భవిష్యత్తులో అంటే ఇక్కడ దాకా రాగలిగింది అంటేనే ఇది కూడా కాస్త ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకొని కొంచెం ఇంకా బెటర్గా చేయాల్సింది ఉంది. బట్ అగైన్ ఈ పర్టికులర్ విషయంలో మాత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా గట్టిగా, చాలా పకడ్బందీగా, చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. దే లిటరల్లీ సేవ్డ్ ద డే. సో ఇదండి జరిగిన విషయం. సో ఈ పర్టికులర్ ఇంత చిన్న ఆముదం గింజల నుంచి కూడా ఇంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్కి ఒక రూట్ అయితే ట్రై చేసుకున్నారు. దాన్ని మన వాళ్ళు గట్టిగా ఎదుర్కొన్నారు. అండ్ మీకు తెలుసో తెలియదో, విశాల్ది సినిమా ఒకటి ఉంటుందండి, డిటెక్టివ్ అని. ఆ సినిమాలో కూడా ఎగ్జాక్ట్ ఈ రైసిన్ని వాడి చంపటం ఎలా అనే దానిపైన ఒక మర్డర్ కేసు కూడా ఉంటుంది. దాన్ని విశాల్ సాల్వ్ చేస్తాడనమాట. ఎవరన్నా కుదిరితే ఆ సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది ఇది ఎంత భయంకరమైన విషయం అని. సరే, ఇక కన్క్లూజన్కి వచ్చేద్దాం. సో ఇది జరిగింది. సో ఈ పర్టికులర్ విషయంలో మనం ఆలోచిస్తే సమాజంలో మన అవగాహన పెరగటం, అలాగే పరస్పర సహకారం అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఇలాంటివి ఉంటేనే రాడికలైజేషన్, ఈ బయోటెర్రర్ ముప్పుల్ని అరికట్టచ్చు. ఎందుకంటే వాడు అంతంత ఆముదం గింజలు అన్నీ ఇళ్ళకి తెస్తుంటే ఆ పక్కింటోడో ఎదురింటోడో చూసుంటే ఇంకాస్త ముందుగానే పట్టుకునేవాళ్ళు, ఇంకా శ్రమ తగ్గేది మన పోలీసులకి. అది మనం ఖచ్చితంగా మన వంతు సాయం వాళ్ళకి చేసి తీరాలి. అలాగే అనుమానాస్పద ప్రవర్తనలు మనకి ఎక్కడన్నా కనిపించినా చెప్పాలి. అంతేకాదు, సురక్షితమైన ఆహార వనరులు, మనం తీసుకునే తిండికి ఏదైనా కానీ సురక్షితంగా ఉందా లేదా అని చూడాలి. అలాగే కొన్ని రకాల తిండ్లకి వీళ్ళు మొనోపలైజ్ చేసుకున్నారండి, మనం దాన్ని కూడా అరికట్టాలి. నేను అందుకే ఎప్పుడు పిలుపునిస్తూ ఉంటా, హలాల్ మాంసం కొనొద్దు, జాగ్రత్తగా ఉందా అని. ఎందుకు అంటే, ఒకటి, వాళ్ళకి సహకరించే వాళ్ళకి ఇబ్బంది అంటే ఏంటో తెలుస్తుంది. రెండోది, మన దగ్గర కటిక వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఇంకా చాలా పేదరికంలో ఉన్నారు. ఈ పర్టికులర్ అమ్మవార్ల దగ్గర
జాతరలప్పుడు మేకల్ని నరికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాం. సో రిజర్వేషన్ ఇవ్వటం ఎంత కరెక్టో, అలాగే మనలో ఈ కులాల వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ దగ్గర మాంసం తినటం కూడా అంతే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఆ, సో ఇదండి ఈ టాపిక్ గురించి నేను చెప్పాలనుకుంది. సో అందరం అప్రమత్తంగా ఉందాం, అందరూ ఐక్యంగా ఉందాం, ఒక సురక్షితమైన శాంతియుతమైన భారతదేశాన్ని మనం నిర్మించుకుందాం. ఈ నిర్మించే ప్రాసెస్లో సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. జనాలంతా మంచివాళ్ళు కావాలి, మంచివాళ్ళంతా సంతోషంగా ఉండాలి. దిక్కుమాలిన సన్నాసులు ఏడన్నా పడి చావండి, మాకు సంబంధం లేదు. సో ఇదండి ఈరోజు టాపిక్. మ్యాక్సిమం కవర్ చేసి ఉంటాను అనుకుంటున్నాను. ఈసారి నుంచి ఇంకాస్త మోర్ డీటెయిల్డ్ అప్రోచ్లో వెళ్దాం అనుకుంటున్నాను. సో మీకేమనిపించింది ఈ పర్టికులర్ ఇష్యూ గురించి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇట్లు మీ ధర్మ సహనావతు ఛానల్.